నమస్కారం. నా పేరు వెల్లంకి శ్రీనివాసరావు. అనువంశిక ఆయుర్వేద వైద్యుడిని. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ కింద గుడి దగ్గర కాంప్లెక్స్‌లో మా క్లినిక్ ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పినట్టుగానే డైట్ హ్యాబిట్స్ యువతలో ఎక్కువగా ఫ్యాటీ లివర్ రావడం కారణం ఏంటి? యాక్చువల్‌గా యూత్‌కి ఆ వయసులో ఉండే వాళ్ళకి మెటబాలిక్ రేటు యాక్టివ్‌గా ఉంటుంది. కాబట్టి వాళ్ళకసలు ఆ సమస్య రాకూడదు. పూర్వకాలంలో అయి లేవు. అసలు యూత్ అనే వాళ్ళకి అసలు ఫ్యాట్ అనేది కనపడేది కాదు. ఎందుకంటే ప్రతిదీ పర్ఫెక్ట్‌గా వాళ్ళ బాడీలో అబ్జర్వ్ అయిపోయేది. ఇప్పుడు ఎందుకొస్తుంది? కారణం ఏంటంటే జంక్ ఫుడ్సు, డైట్ హ్యాబిట్సు, నైట్ స్లీప్ లేకపోవడం. అంటే నిద్ర కూడా సరిగ్గా పోరు. ఎప్పుడు ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌లు ముందేసుకొని నైట్ లేట్‌గా లివర్ బాడీని క్లీన్ చేసుకునే టైంలో కూడా వాళ్ళు ఫోన్‌లు చూస్తూ మేలుకొని ఉంటారు. నైట్ టైము శరీరం తన బాడీ అంతా క్లీన్ చేసుకొని పగలంతా తీసుకున్న చెత్తనంతా కూడా బయటికి పంపించే ప్రాసెస్‌లో ఉంటుంది. మనం ఏం చేస్తాం? ఏదో చెత్త తింటూనే ఉంటాము. యూట్యూబ్‌లు లేకపోతే ల్యాప్‌టాపుల్లో వర్క్ చేస్తూనే ఉంటాం. ఇవన్నీ చేస్తూ ఏం చేస్తారు ఖాళీగా ఉండకుండా నైటు? ఏదో ఒకటి పొట్టలో ఏస్తూనే ఉంటారు. అంటే ఏదో ఒకటి తింటూనే ఉండటం వల్ల శరీరం పాడైపోతుంది. లివర్ క్లీనింగ్ టైంలో మళ్ళీ మీరు లోడేస్తే ఎలాగా? ఈ అలవాట్లు మానుకోవాలి. యూత్‌లో ఎందుకొస్తుందంటే జంక్ ఫుడ్ బాగా తింటున్నారు. అలాగే ఆల్కహాలు, సిగరెట్టు ఇలాంటి అలవాట్లు, గుట్కా ఇలాంటి అలవాట్లు వీళ్ళకి కామన్ అయిపోయినాయి. ఇప్పుడు అలవాట్లు ఉండటమే ఒక ఫ్యాషన్ లాగా తయారైంది. ప్రతి సందర్భానికి మందు దగ్గరికి వెళ్ళటం, ఆల్కహాల్ దగ్గరికి, అమ్మాయిల ముందో లేకపోతే ఇంకెక్కడన్నా స్టైల్‌గా సిగరెట్లు తాగటం, ఇదొక స్టైల్‌గా భావించడం, అలాగే గుట్కాలు తినటం. ఈ 3 అలవాట్ల వల్ల వీళ్ళ శరీరంలో డ్యామేజ్ అయ్యేది ఫస్ట్ లివర్,